ఈ రోజు మాకు మంచి మంచి పాటలు పట్టుకొచ్చినావా? 100% ఒక గొప్ప పాటలతో వచ్చా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రోగ్రామ్ మొత్తం అయిపోయే వరకు కూడా. రియల్ గా అనుకోవచ్చు నా చరిత్ర మొత్తం కూడా పాటల రూపంలో ఇది అవుతుంది. ముందుగా రియల్ గా HMTV వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే దశాబ్ద కాలం నుంచి కూడా కళాకారుల్ని వెతికి తీసే ప్రయత్నంలో ముందంజలో ఉందంటే అది HMTVకే సాధ్యపడింది. ఒకనొక రోజు HMTVలో మారుమోగిన పాటను చూసి, రస్మయ్య మారుమోగిన పాటను చూసి నాకు కొద్దిగా ఇన్స్పైర్ అయినా. ఎందుకంటే మంచి కళాకారుల్ని, పల్లెల్లో ఉన్న ఆనుముత్యాలని వెలికి తీస్తుంది అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు కలగన్నట్టుగా ఈ రోజు అదే HMTVలో నేను పాట పాడటం రియల్ గా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ధన్యవాదాలు అన్న. అయితే అన్న ఏడికైనా వచ్చినవే నువ్వు? నాది ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్. ఇప్పుడు మహబూబాద్ గా ఇది అయిపోయింది. డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామం నుంచి వచ్చినాను. అక్కడ నా ప్రస్థానం ఎడ్యుకేషన్ డోర్నకల్లో జరిగింది. దాని తర్వాత మహబూబాద్ ఇంటర్మీడియట్, PG వచ్చేసి ఖమ్మంలో జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా పాటలు అంటే మక్కువ. ఎట్లా అంటే ఎవరన్నా వాడుతుంటే చూసి ఇలా లెక్క నేను కూడా వాడితే బాగుండు అన్నట్టు అట్లా ఏమంటుంటే మా కుటుంబం మొత్తం కూడా కళారంగంలో ఉన్నది అన్నమాట. అమ్మ కాందాన్ ఉంది. అయితే మా అమ్మమ్మ పాటలు పాడేది పెళ్లిళ్ళకి ప్లస్ లేడీస్ మ్యాచ్డ్ ఫంక్షన్లకి మా అమ్మమ్మని తీసుకొని పోయేటోళ్ళు అన్నమాట. అదే ఆచారం వచ్చేసి మా అమ్మమ్మ జరిగిపోయిన తర్వాత మా అమ్మకి వచ్చేసింది. కానీ అమ్మమ్మలు వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది కదా, హ్యాపీగా అనిపించదు. అల్ల అర్థాలు భావాలు ఇంటే మనసు మురిచిపోయేది అనమాట. మా అమ్మ కూడా పాడుతుందమ్మా, ఎంత అద్భుతంగా పాడుతుందో. ఆ వాయిస్ లో అంత స్వీట్నెస్, ఫ్లూట్ చేస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది దానికి, అంత గొప్పగా వస్తుంది అనమాట మా అమ్మ వాయిస్. అలా నాకు కూడా నేను ఎడ్యుకేషన్ నాకు ఊహ తెలిసిన కానించి నాకు పాట అంటే ఇష్టం. మన పల్లె పాటలు అంటేనే అసలు ఒక మీనింగ్ తోటి కూడుకునే ఉంటాయి, మంచిగా అనిపిస్తుంటది. ఇప్పుడున్న ఈ డీజే పాటలు, డింజిక్ పాటలు ఏం అర్థం కూడా కావు జనాలకు. గానీ ఆ పాత పాటలు వినుకుంటా, ఊర్లలో పాడే పాటలు వింటుంటా, పొలం కాడ పనిచేసేటప్పుడు పాటలు పాడుతుంటారు చూడు, ఆలే కట్టుకొని పాడుతుంటారు. అది కూడా మస్తుగా అనిపిస్తుంటది, అద్భుతంగా ఉంటాయి. ఏంటంటే అమ్మా అలా అనుకున్నప్పుడు స్టార్ట్ అయిన విలేజ్లలో నాకు ఎడ్యుకేషన్ స్టార్ట్ నాకు గ్యాప్ వచ్చిన కానించి అన్నమాట. ఆ టైం నుంచి నాకు పాటలు మేము ఎక్కువ. నేను ఫస్ట్ పాటకి ఇన్ఫైర్ అయింది యశ్పాల్ అన్ననే మంచి రైటర్, సింగర్. తను మా ఊళ్ళో ఒక పార్టీలో న్యూ డెమోక్రసీలో పనిచేస్తున్నప్పుడు డాన్స్ నేర్పిస్తా ఉంది. డాన్స్ నేర్పిస్తున్న తరుణంలో ముందు ఒక జంటకి డాన్స్ రావట్లేదు. డాన్స్ రాకపోతే నేను అప్పుడు ఏం చేస్తానంటే మసి సర్వ, విలేజ్ లో తెలుసు కదా, మసి సర్వ బాగా నీళ్ళు కాబెట్టి ఉన్న సర్వని తీసుకొని నీళ్ళకి పోతే టైంలో అరే ఈ పిల్లగాడు మంచి బొద్దుగా తెల్లగా మంచిగా ఉన్నాడు, ఫ్రంట్ పెడదాం ఇతన్ని, అసలు వేస్తడం అడుగుని చెప్పారన్నమాట. అంటే వేస్తావరా అంటే వేస్తా అని చెప్పా. అలా సెట్ అయిపోయి పాటగా రాటగా ఇవాళ ఒక రైటర్గా ఒక మంచి కష్టపడతానమ్మా. ఏదో రోజు నాకు ఒక మంచి గుర్తింపు అంతే అన్న, మన కష్టమే ఫలితం. అయితే అన్న ఇప్పుడు మనం ముచ్చట్లు పెట్టుకుందాం గానీ, నువ్వు మా HMTV మీద కూడా పాట రాసినావు అంట, మా సార్ చెప్పిండు నాకు. పాట వినిపిస్తావా ముందుగా? నేను మారుమోగిన పాట అప్పుడు చూసినప్పుడు HMTV మీద రాయాలనే కాన్సెప్ట్ తోటి, నా పేదరికాన్ని HMTV వాళ్ళు ఎలా గుర్తించారు అనే కాన్సెప్ట్ మీద దాన్ని ఇది చేసుకున్నమాట. నేను పుట్టింది పల్లెటూరు, నా బ్రతుకు నమ్ముకుంది పాట తీరు, నేను గొంతెత్తి పాడుతే ఊరు తీరు, ప్రతి గుండెల్లో మోగాలి పాట పోరు, అయినా ఊరు వాడకు తెలియనే లేదే నా గోడు, అయినా ఊరు వాడకు తెలియనే లేదే నా గోడు, అప్పుడే పిలిచింది మారు మోగిన పాట, ప్రతి పల్లెలింటున్నా నేను పాడిన పాట, HMTVలో టరడటట్ట HMTVలో మారు మోగిన పాట, మా పల్లెలో ప్రతి నోట అన్న రసుమయ్యి రాగాలు, అమ్మ ఓడిలోన చోళపాలు అని అప్పట్లో రాసమ్మా. నిజంగా అన్న మా HMTVలో ఏడున్నా సరే ఖచ్చితంగా ఎత్తుక్కొస్తుంటారు, ఊరికి పోయి వాళ్ళని పట్టుకొని వస్తుంటారు, ఏలాడుతుంటారు ఏడున్నారు ఏంది అనేసి. ఆ విషయాన్ని గ్రహించే ఇప్పుడు కూడా ఎంతో మంది ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నట్టుగా కళాకారులని వెతికి తీయటంలో స్టార్టింగ్ లో ఎంత గొప్పగా వెతికి తీసిన క్యాండిడేట్లని వాళ్ళు ఎంత బిజీ అయిపోయారో చూడొచ్చు. అంటే ఆ ఘనత మన HMTVకే దొరుకుతుంది అనమాట. రియల్ గా మరొకసారిగా ధన్యవాదాలు తెలియజేయచ్చు HMTVకి.